ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా శాంతి భద్రతలు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో చోటు చేసుకున్న విషయం ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా ఇటీవల జరిగిన కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి భద్రతలను కాపాడడంలో చిట్ట చివరి స్థానంలో నుండి రికార్డు సాధించింది. అయినా ఈ చిట్ట చివరి స్థానంలో ఉన్నప్పటికీ శాంతి భద్రతలను మెరుగుపరచడానికి కానీ, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు కానీ, హత్యలు కానీ, లేకపోతే పసిపిల్లలను మానభంగాలు చేయడం కానీ, లేకపోతే గంజాయి అమ్మకాల పైన గంజాయి మత్తుకు బానిసలైపోతున్న విద్యార్థులను కాపాడడంలో కానీ, వీటి అన్నిట్లో ఘోరంగా విఫలమైపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ ముఖ్యమంత్రి, తర్వాత హోంమంత్రి, విద్యామంత్రి, డిప్యూటీ సీఎం వీళ్ళందరి ఇలాకాల్లో ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతూ ఉన్నాయి. అయినా వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. వాళ్ళకు ప్రధానంగా పోలీసు వ్యవస్థలో కూడా సమర్థులైన అధికారులు ఉన్నారని చెప్పక తప్పదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది, ఇవాళ గుళ్ళో పోవాలంటే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. అక్కడ రక్షణ కల్పించలేక గోడల కూలో లేకపోతే ఇంకో సందర్భంలోనూ తొక్కిసలాట్లలోనూ భక్తులు చనిపోతున్న సందర్భాలు ఈ రాష్ట్రంలో జరిగాయి. అక్కడికి మాత్రం శాంతి భద్రతలను లేకపోతే వాటిని కాపాడడానికి, భక్తులను కాపాడడానికి పోలీస్ డిపార్ట్మెంటు ఎలాంటి చర్యలు తీసుకోదు. అదే సందర్భంలో సమర్థమైన అధికారులను దేనికి ఉపయోగించుకుంటుందంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్గా చెప్పేసింది, మేము పొలిటికల్ గవర్నెన్సే చేస్తాము, మాకు ప్రజల హక్కులు, ప్రజల మానభంగాలు వీటన్నిటికంటే కూడా మాకు మా ప్రత్యర్థులను వేధించడం, ప్రత్యర్థి పార్టీలను లేకుండా చేయడం, వాళ్ళపైన అక్రమ కేసులు బనాయించడం అనేది నిత్య కృత్యం అయిపోయింది. దాదాపు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది ఏంటంటే అదంతా మొత్తం విధ్వంసమే. వైఎస్ఆర్సీపీ గవర్నర్ చివరికి శిలాఫలకాలు కూడా వదిలిపెట్టలే. వాళ్ళు విధ్వంసం చేసి పరోక్షంగా జగన్ గారు విధ్వంసే కాదు, ఈ 5 ఏళ్లలో విధ్వంసం చేసినారని వాళ్ళకున్న మీడియాల ద్వారా విపరీతమైన విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, గాడి తప్పింది. ఎక్కడా అభివృద్ధి పనులు జరగడంలే, శాంతి భద్రతలు లేవు, అక్రమ కేసులు ఎక్కువైపోయాయి. పోలీసులు అధికార నాయకులకు సలాం కొట్టే పనిలో ఉన్నారు. పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయి సామాన్య ప్రజలను కూడా రక్షించలేని పరిస్థితుల్లోకి పోయింది. ఈ పోలీస్ వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నీ, అది ఒక వ్యవస్థే కాదు, రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి, ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క వ్యవస్థను కుప్పగూల్చేశారు కేవలం తమ స్వార్థం కోసం. అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు వినాలి. వాళ్ళే చెప్తా ఉన్నారు పోలీసులకు, తర్వాత అధికారులకు. మన వాళ్ళు తెలుగుదేశం పచ్చబెల్లు వేసుకొని వస్తే కూర్చొని పెట్టి టీ ఇచ్చి వాళ్ళకి పనులు చేసి పంపించండి, ప్రతిపక్ష పార్టీలు మాత్రం వాళ్ళ పనులు చేస్తే మీ కథ చూస్తామని. అందుకనే ఈ రాష్ట్రంలో చాలా చోట్ల తెలుగుదేశం కార్యకర్తలు కానీ, నాయకులు కానీ పోలీసులపైన కూడా దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్కి సిగ్గుచేటు కాదా అని ప్రశ్నిస్తున్నాను. ఎవరైనా ఎప్పుడైనా పోలీస్ స్టేషన్లో పోయి పోలీసులపైన దాడి చేసిన సంఘటనలు ఉన్నాయా? ఇక్కడ ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తూ ఉన్నారు. నిత్యము కక్షలు కార్పణ్యాలతో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి శాంతి భద్రతల పరిరక్షణలో చివరి దీంట్లో ఉన్నారు అనేక మంది రాష్ట్రంలో నాయకులు. ఇక్కడ నెల్లూరుకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పైన మాజీ మంత్రి, తర్వాత సహృదయుడు, తర్వాత అనేక సుదీర్ఘకాలం పాటు
రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తిగా ఉన్న వ్యక్తి పైన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అక్రమ కేసులు బనాయించిందో మీకు అందరికీ తెలుసు. ప్రసన్న కుమార్ రెడ్డి పైన వాళ్ళ ఇంటిపైన దాడి చేసి ఇంటిపైన దాడి చేసిన వాళ్ళపైన కేసులు పెట్టకుండా ప్రసన్న కుమార్ రెడ్డి పైన కేసు పెట్టడం, అలాగే మొన్న అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేసి అంబటి రాంబాబును హత్య చేయాలని ప్రయత్నం చేసి పోలీసుల సమక్షంలోనే వాళ్లకు ఇంటికి పిలిచి స్టేషన్ బెయిల్ ఇచ్చి వాళ్ళపైన కేసులు రిజిస్టర్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. అదే అంబటి రాంబాబు పైన నాన్ బెయిల్ సెక్షన్స్ పెట్టి అతన్ని జైల్లో ఉంచడం ఇలాంటివి జరిగాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పైన అనేక అక్రమ కేసులు ఇప్పటికి దాదాపు 20కి పైగా కేసులు ఈ ప్రభుత్వం బనాయించింది. దీంట్లో విచిత్రం ఏంటంటే ఛార్జ్షీట్ ఫైల్ చేసిన కేసుల్లో కూడా ఎప్పుడో 2021/6/2021లో తర్వాత 2024లో ఇంకో 3 కేసుల్లో ఇవన్నీ ఛార్జ్షీట్లు ఫైల్ చేసింటే ఇతను ముద్దాయి కాదు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆ కేసుల్లో. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్లకు తెలిసిన మేరకు ఎవరో ఒకరిని పట్టుకొని వచ్చి ఒక సాక్ష్యం చెప్పాడని చెప్పి, లేకపోతే ఒక అక్యూజ్డ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ చెప్పాడని ఒక సాక్షి కానీ ఒక అక్యూజ్డ్తో కానీ ఇతను కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఈ ప్రమేయం ఉంది ఈ కేసులో. ఇది 5 ఏళ్ల తర్వాత. ఇంకొన్ని కేసులు అయితే 2019 ఎన్నికలప్పుడు ఎవరో మద్యం ఎన్నికల్లో పంచారని చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల తర్వాత అక్కడ కూడా ఎవరినో ఒకరిని క్రియేట్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని బెదిరించి సాక్షుల్ని వాళ్ళతో చెప్పించుకొని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా దీంతో సంబంధం ఉంది అని చెప్పి అతని పేరు యాడ్ చేసి అక్రమంగా నిర్బంధించిన సంఘటనలు జరిగాయి. సరే, ఇంకో విచిత్రం ఉంది. వీటిల్లో చాలా కేసులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు పెట్టిండే కేసులు. ఇది మామూలు మాట మాట్లాడినా ఒక విలేకరి పోయి ఆయన ఇంట్లో కూర్చున్న సందర్భంగా ఆయన గృహ నిర్బంధం చేశారు ఒక ఎస్ఐ అని చెప్పి ఆ ఫోటోలు బయటకు వస్తే విలేకరిని బెదిరించినాడు అని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక పోస్ట్ పెట్టారు. మీరు మందు కొట్టి విలేకరికి ఫోన్ చేశారా, మందు కొట్టక ఫోన్ చేశారా, మీరు దీనికి వివరణ ఇస్తే బాగుంటుంది అన్నాడు. అంతే, దానిపైన ఒక కేసు. తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కల్తీ లడ్డూలో కల్తీ అస్సలు జరగలేదు అని సిట్టు దర్యాప్తు నివేదికలే చెప్తున్నాయి. తెలుగుదేశం వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, ప్రజల మనోభావాలను భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తున్నారు అని చెప్పి దీనికి ప్రాయశ్చితం చేసుకోండి, ఇప్పటికైనా తెలుగుదేశం వారికి బుద్ధి రావాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర టెంకాయలు కొట్టి వాళ్ళ ప్రాయశ్చితం చేసుకోమని చెప్పి కోరండి అని చెప్తే ఆ విధంగా టెంకాయలు కొడితే బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడితే దానిపైన కేసు. తర్వాత ఇంకో కేసు సోషల్ మీడియాకి సంబంధించి ఇప్పుడు 8-9 కేసులు ఉన్నాయి. దాంట్లో ఒక దగ్గర ఇటీవల కావలిలో ఒక అమ్మాయిని పరామర్శించి తర్వాత బయటకు వచ్చి కొవ్వూరులో వచ్చి పరామర్శించి ప్రెస్ మీట్ పెట్టి విలేకరులు అడిగినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఈయన ప్రెస్ మీట్ స్వయంగా పెట్టల, విలేకరులు అడిగితే ఆ సందర్భంగా ఆయన శాంతి భద్రతల కాపాడడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారు, తర్వాత ఆ బాలికను కూడా రక్షించలేకపోయారు, ఇది చాలా దుర్మార్గమైంది అని పోలీసులు మార్చుకోవాల తమ తీరును, ప్రజలను రక్షించే పనిలో ఉండండి అని చెప్తే ఆయన పైన కేసు. ఇది పోలీసులకు మనోభావాలు దెబ్బతిన్నాయంట. పోలీసు వాళ్ళు కేసు పెట్టలే, ఎవరో ఒకరు సమ్ XYZ మండల తెలుగుదేశం నాయకుడికి పెట్టారు. ఇంకో అతను బీజేపీ నాయకుడు అతను శేషాచలం అని అతను ఒక వీడియో పెట్టి వాట్సాప్లో 3 లక్షల ఉద్యోగాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి కూడా
3 లక్షలు తీసుకుంటున్నాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని పెట్టారు. దాన్ని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఫార్వర్డ్ చేశారని దానిపైన ఒక కేసు. అసలు ప్రెస్ మీట్లు పెడితే కేసులు ఏంటో నాకు అర్థం కాలే, ఇంతవరకు చరిత్రలో లేదు. ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారము భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, ఇతర పార్టీలు విమర్శించవచ్చు, కొన్ని పరిమితులు ఉంటాయి, ఆ పరిమితులకు లోబడే రాజకీయ నాయకులు మాట్లాడతారు. ఇటీవల నల్లబాలు కేసులో కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, మీరు ఏదైనా రాజకీయ నాయకులు ప్రెస్ మీట్లలో కానీ లేకపోతే ఇంకో సందర్భంలో మాట్లాడిన మాటలు చాలా జాగ్రత్తగా పరిశీలించి అది ఏవైనా సెక్షన్స్ అట్రాక్ట్ అయితేనే పెట్టాలా, నిరాధారంగా మీరు కేసులు పెట్టడానికి వీల్లేదు. ప్రజాస్వామ్యంలో కనీసం ఆ స్వేచ్ఛ కూడా లేకపోతే ఎట్లా అని చెప్పి తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్ని యాజ్ ఇట్ ఈజ్ అమలు చేయమని చెప్పి రాష్ట్ర దేశవ్యాప్తంగా దాన్ని అప్పీళ్లు చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పుడు అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంట్లో ఈ కేసుల్లో మళ్ళీ బాధితులు ఎవరైతే ఉంటే వాళ్ళే కేసులు పెట్టాలనేది కూడా దాంట్లో స్పష్టంగా ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతుంది అంబటి రాంబాబు పైన ఒక ఇన్సిడెంట్, ఒక మాట మాట్లాడి క్షమాపణ చెప్పినా సరే ఒకే ఇన్సిడెంట్కి సంబంధించి 36 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెడతారు. పోలీసులకు తెలియదా? హైకోర్టు తీవ్రంగా మందలించాల్సి వచ్చింది. 36 కేసులు ఒక అఫెన్స్ పైన ఎట్లా పెడతారు? ఇట్లా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఇలాంటి పోలీసులు తమ ఇది మార్చుకోవడం లేదు. అదేవిధంగా విలేకరులపైన కూడా కేసులు పెడతా ఉన్నారు, న్యాయవాదులపైన కూడా కేసులు పెడతా ఉన్నారు. ఒక కడప జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి అని ఉన్నారు. ఆ నాగిరెడ్డి గారి పైన ఎప్పుడూ మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్గా ఉంటే కౌంటర్ వేయలేదని చెప్పి దానిపైన క్రిమినల్ కేసు పెట్టారు. దాంట్లో మళ్ళీ క్వాష్ అయింది. ఎందుకు? ఆయన జిల్లా అధ్యక్షుడు, యాక్టివ్గా ఉన్నాడు, అందరి కేసులు చేస్తున్నాడు, వైఎస్ఆర్సీపీ కేసులు భయపడించాలని చెప్పి. చిట్టచివరికి నా పైన కూడా ఒక కేసు పెట్టారు. ఏమని? ఒకతను క్లయింట్ ఫోన్ చేసి, సార్ ఇట్లాంటి ఒక క్యారికేచర్ గీశాను, ఇది ఒకటి పోస్ట్ చేశాను వాట్సాప్లో, దీనిపైన తెలుగుదేశం వాళ్ళు కేసు పెట్టారు, ఇది బెయిలబుల్లా కాదా అని నాకు వాట్సాప్లో పెడితే నేను దానికి బెయిలబుల్ అఫెన్సెస్ ఇవన్నీ నేను చెప్పా, కానీ నా పేరు కూడా నాకు ఫార్వర్డ్ చేశాడని నా పేరు కూడా కేసులో పెట్టారు. హైకోర్టు తీవ్రంగా మందలించి దాన్ని క్రాష్ చేసింది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా గవాస్కర్ అని మన ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయవాడలో ఉంటాడు. తెలుగుదేశం పార్టీ అక్కడ విజయవాడలో చాలా యాక్టివ్గా ఉంటాడని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎప్పుడో తగలబెడితే దానిపైన దాడి చేస్తే అడ్వకేట్ గవాస్కర్ను పెడతారు. ఇట్లాంటి న్యాయవాదులపైన కూడా చాలా కేసులు పెట్టారు. తర్వాత సాక్షిలో వార్తలు రాస్తున్నారని చెప్పి, లేదు మీ మీడియాల్లోని ప్రైవేట్ మీడియాలు వాళ్ళు TV5 ఈటీవీ వాళ్ళు ఏమైనా వాగచ్చు, ఏమైనా మాట్లాడుకోవచ్చు, దాంట్లో ఎంత చెత్త విమర్శలైనా చేయొచ్చు, ఎంత అసభ్యకరమైనవైనా చేయొచ్చు, వాళ్ళపైన చర్యలు ఉండవు. కానీ సాక్షికి సంబంధించింది కానీ లేకపోతే ఇండిపెండెంట్గా ఉన్నటువంటి యూట్యూబర్స్ కానీ ఎవరైనా పొరపాటున కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడితే అప్పుడే టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళపైన కేసులు పెట్టే పరిస్థితి, లేకుంటే పోలీసులు నిత్యం బెదిరిస్తూ ఉన్నారు. ఇది అత్యంత దారుణమైన విషయం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో పూర్తిగా విఫలమైపోయింది. ఇది మేము చెప్పే లెక్కలు కాదు, కేంద్ర గణాంకాల ప్రకారమే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, శాంతి భద్రతలను కాపాడడంలో చివరి స్థానంలో ఉంది ఈ దేశంలోనే అని చెప్పి గణాంకాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు తమ పద్ధతులు మార్చుకోవాలా, ఇలాంటి తప్పుడు కేసులను మానేయాలా. ప్రజలకు కూడా స్వేచ్ఛ ఉంది, పౌర హక్కులు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అనేక తీర్పులు ఉన్నాయి. ఆ తీర్పులను అనుసరించి పోలీసు వాళ్ళు కేసు పెట్టాలి. కానీ ఇవాళ చూస్తే చరబండ రాజు ఒకప్పుడు పెద్ద ఆయన విప్లవకం అనుకుంటా, ఆయన ఏదో మాట అన్నాడు, పోలీసు వాళ్ళు ఉన్నది వాళ్ళకి తలకాయ ఉండేది టోపీ పెట్టుకోవడానికే కానీ ఆలోచించడానికి కాదని. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి వచ్చిందా, అది నిజమే అవుతుందా అని మాకు అనిపిస్తూ ఉంది. అంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇది
చాలా ఘోరమైన విషయం. సోషల్ మీడియాలో వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నింటినీ అమలు పరచలేక చితికిలబడి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఏదైనా ఒక ఇష్యూ వస్తే దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలని చెప్పి అక్రమ కేసులు బనాయించి దానిపైన కొంతకాలం డిబేట్లు నిర్వహించడం, పేపర్లో రాయడం, ఆ ఇష్యూను మరుగున పరచడం, ఇది వాళ్ళకు వెన్నుతో పెట్టిన విద్య. కాబట్టి ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు పరచలేక ఎవరు ప్రశ్నించినా సరే ఆ ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి వీటిని ఇప్పటికైనా ప్రభుత్వం కానీ లేదంటే పోలీస్ యాక్ట్ కానీ వాళ్ళు దీన్ని గుర్తించి మేము ఒక తెలుగుదేశం పార్టీకో కూటమి పార్టీలకో మేము పనిచేయడం లేదు, మేము రాజ్యాంగం ప్రకారమే పనిచేస్తూ ఉన్నాం, మేము రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం మేము నడుచుకుంటాం అని చెప్పాలి. ఎందుకంటే ఆ విధంగా చెప్పబోతే ఈ పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోతే ఇదే పద్ధతిలో కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వం మారితే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఎందుకంటే జనం కూడా అట్లా ఉన్నారు. చాలా ఇంత ఇబ్బందులు పెట్టిన వాళ్ళను ఇబ్బందులు పెట్టకుండా ఉండలేరు కదా. పోలీస్ ఆఫీసర్స్ కూడా చట్టానికి లోబడి పనిచేయాలని పోలీసు వీళ్ళు తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు చెప్పినట్టు చేస్తే భవిష్యత్ తరాలు క్షమించవు. వాళ్ళందరి పేర్లు కూడా మేము డిజిటల్ డైరీలో ఎక్కించుతున్నాం. ఏ పోలీస్ అధికారులను వదిలిపెట్టాం. అందరిపైన చట్టపరంగా న్యాయపరంగా కోర్టుల్లో పోరాడతాం. అందరినీ శిక్షించే వరకు చట్టపరంగానే శిక్షించే వరకు కూడా మేము వదలం. కాబట్టి పోలీస్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాంతి భద్రతలను కాపాడడంలో ఇప్పటికైనా మేల్కొని మీరు ఒక పార్టీలకు తొత్తులుగా కాకుండా ఒక ప్రభుత్వ విధాన పాలసీ ప్రకారం మీరు పొలిటికల్ గవర్నెన్స్ లేకుండా మామూలుగా ప్రజల శాంతి భద్రతలను ప్రజల ధన మాన ప్రాణాలను రక్షించే బాధ్యతలను మీరు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఏ పైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన కానీ నాయకులపైన కానీ ఎక్కడ ఏ దాడులు జరిగినా మా లీగల్ సెల్ బృందం సమర్థవంతంగా తిప్పికొడతా ఉంది. వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఇంకా మరింత రాటుదేలి మా పార్టీ కార్యకర్తలను రక్షించుకోవడంలో, మా పార్టీ నాయకులను రక్షించుకోవడంలో, ఈ పార్టీని కాపాడడంలో, వీళ్ళ అనైతిక చర్యలను ఎండగట్టడంలో మా లీగల్ సెల్ ముందుంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తుంది.